హలో అండి. మీరు చూస్తున్నది ఆర్‌వీవీ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్ మా వీడియోస్ గనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియో ఏమిటంటే ఏపీ ప్రభుత్వంలో అయితే మహిళలకి 1500 ఇస్తానన్నారు కదండీ! ఆ 1500 గురించి అయితే ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. ఏపీ ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన పథకాలన్నీ అమలు చేయడానికైతే ప్రయత్నిస్తుంది. ఆ పథకాల్లో అయితే భాగంగా అయితే ఆడబిడ్డ నిధి పథకం ఉంది కదా! ఈ ఆడబిడ్డ నిధికైతే 1500 ఇస్తా అన్నారు కదా! ఈ 1500 మళ్ళీ సంవత్సరం అయితే మనకి అప్లై చేసుకోవడానికైతే అవకాశం అయితే ఉంటుంది. అయితే దీనికి సంబంధించి అయితే ఒక ప్రచారం అయితే జరుగుతుంది. ఆ ప్రచారం గురించి అయితే తెలుసుకుందాం ఈరోజు ఈ వీడియోలో. ఈ ప్రచారం ఏంటంటే ఏపీలో అయితే మనకి పథకాలు ఉన్నాయి కదా! సూపర్ సిక్స్‌లో భాగంగా పథకాలన్నిట్లికి కూడా పోస్ట్ ఆఫీస్‌లో ఖచ్చితంగా అకౌంట్ ఉండాలని అయితే ప్రచారం అయితే ఎక్కువగా అయితే జరుగుతుంది. అయితే ఈ ప్రచారం చాలామంది అయితే నమ్మి పోస్ట్ ఆఫీస్ చుట్టూ తిరిగి అయితే ఈ అకౌంట్ అయితే చాలామంది అయితే చేయించుకుంటున్నారు. ఇదైతే నిజమా కాదా అనేది అయితే చూద్దాం. ఈ పోస్ట్ ఆఫీస్‌లో అకౌంట్ చేసుకోవాలని ప్రచారం ఎందుకు జరుగుతుందంటే, మనకి రీసెంట్‌గా అయితే ఎన్‌పీసీఐ యాక్టివ్ అయితే చేసుకోవాలని అయితే ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది. ఎందుకంటే ఇప్పుడు సూపర్ సిక్స్‌లో భాగంగా అయితే ఈ పథకాలన్నీ మనకు వర్తించాలంటే కంపల్సరీ ఈ ఎన్‌పీసీఐ యాక్టివ్ అయితే చేసుకోవాలని అయితే చెప్తున్నారు. అయితే ఇదైతే ఎలా జరిగిందంటే ఫేక్ ప్రచారం అయితే ఎక్కువగా అయితే జరిగింది. పోస్ట్ ఆఫీస్‌లో అకౌంట్ తీసుకుంటేనే మనకి ఈ పథకాలు సూపర్ సిక్స్ పథకాలన్నీ వస్తాయని చెప్పి ఫేక్ ప్రచారం అయితే జరిగింది. దీనివల్ల ఏమైందంటే ప్రతి ఒక్కరు కూడా పోస్ట్ ఆఫీస్‌లో అకౌంట్ తీసుకోవడం అయితే మొదలుపెట్టారు. కానీ మీరు పోస్ట్ ఆఫీస్‌లో అకౌంట్ తీసుకోకపోయినా సరే మీకు ఈ సూపర్ సిక్స్‌లో భాగంగా ప్రతి పథకంగా అయితే మీకు సరైన ప్రూఫ్ అంటే ఖచ్చితంగా అయితే వర్తిస్తుంది. మీకు అకౌంట్‌లో అమౌంట్ అయితే పడుతుంది. మీకు వేరే అకౌంట్ ఉన్నా పర్వాలేదు. అదర్ ఏ బ్యాంక్‌లో అయినా పర్వాలేదు. మీకు ఏం చేయాలంటే మీరు ఎన్‌పీసీఐ యాక్టివ్ అయితే ఉండాలి. ఒకవేళ మీరు ఎన్‌పీసీఐ యాక్టివ్‌లో లేకపోతే అదైతే మీరు ఎన్‌పీసీఐ అయితే యాక్టివ్ అయితే చేయించుకోండి. అదొకటి సరిపోతుంది. మీ మీ దగ్గర ఏ బ్యాంక్ ఉన్నా అయితే పర్వాలేదు. అదొకటి మీకు బ్యాంక్ అయితే రన్నింగ్‌లో అయితే ఖచ్చితంగా అయితే ఉండాలి. అదైతే గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ సూపర్ సిక్స్‌లో భాగంగా ఆడబిడ్డ అనేది పథకం ఉంది కదండీ! ఈ పథకానికైతే మీకు ఎంత వయసు ఉండాలి? అలాగే డాక్యుమెంట్స్ ఏమేమి కావాలనేది అయితే చూద్దాం. అయితే మీకు 18 సంవత్సరాలు నిండైతే ఉండాలి ఖచ్చితంగా ఈ ఆడబిడ్డ నిధికి. అలాగే మీకు ఆధార్ కార్డ్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఇంకా రేషన్ కార్డ్ అయితే ఉండాలి. రేషన్ కార్డ్‌లో మీ పేరైతే ఖచ్చితంగా ఉండాలి. అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది కదండీ! డేట్ ఆఫ్ బర్త్‌కి సంబంధించి ఒక ధృవపత్రం కూడా అయితే ఉండాలి. అలాగే మీకు ఆధార్ కార్డ్ కూడా లింక్ అయ్యి ఉండాలి. మీ మొబైల్ నంబర్‌కి లింక్ అయితే ఖచ్చితంగా అయితే ఉండాలి. అలాగే మీకు బ్యాంక్ అకౌంట్ అయితే ఉండాలి. ఈ బ్యాంక్ అకౌంట్ కూడా మీకు రన్నింగ్‌లో ఉండాలి ఖచ్చితంగా. ఒకవేళ మీరు రన్నింగ్‌లో లేకపోతే ఇప్పుడే యాక్టివ్ అయితే చేసుకోండి. ఎందుకంటే మళ్ళీ సంవత్సరం నుంచి అయితే ప్రతి మహిళలకైతే వస్తాయి. ఇంకా కొంతమంది మహిళలకైతే చిన్న డౌట్ అయితే ఉంది. క్యాస్ట్ పరంగా అయితే 1500 ఇస్తారని అయితే డౌట్ అయితే ఉంది. ఇప్పుడు సూపర్ సిక్స్‌లో భాగంగా అయితే దాంట్లో అయితే మెన్షన్ అయితే చేయలేదు క్యాస్ట్ పరంగా ఇస్తానని. ప్రతి మహిళలకి అన్నారు తప్ప ఓసీ కానీ, బీసీ కానీ, ఎస్సీ, ఎస్టీ కానీ అయితే మాత్రం అయితే చెప్పలేదు. ఖచ్చితంగా ప్రతి మహిళలకైతే 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళలకైతే వస్తుందండి ఈ 1500 మళ్ళీ సంవత్సరం నుంచి. ఇంకా మీరు ఆధార్ కార్డ్‌లో ఏమన్నా డేట్ ఆఫ్ బర్త్‌లో ప్రాబ్లమ్ ఉన్నా, లేకపోతే మీ పేరులో రాంగ్స్ ఏమన్నా ఉన్నా సరే ఇప్పుడే సరి చేయించుకోండి. ఎందుకంటే అప్పటికప్పుడు మార్చుకోవాలంటే మనకు కుదరకపోవచ్చు. ఎందుకంటే ఈ పథకం స్టార్ట్ అయిన కాడి నుంచి అయితే మళ్ళీ అప్లై చేసుకోవడానికి కుదరలేదనుకోండి మనం ఇబ్బంది పడాలి. మనకి డేట్ ఆఫ్ బర్త్ ప్రాబ్లమ్ ఉన్నా, మళ్ళీ ఆధార్ కార్డ్‌లో ఏ ప్రాబ్లమ్ ఉన్నా సరే మనకి ప్రాబ్లమ్ అయితే అవుతుంది. ఇంకేంటంటే మీకు ఆధార్ కార్డ్‌లో మొబైల్ నంబర్ లింక్ అయ్యి ఉంటుంది కదా! ఆ మొబైల్ నంబర్ కూడా మీ దగ్గర ఉండే మొబైల్ నంబర్ అయితే లింక్ అయితే చేయించుకోండి. కొంతమంది ఏం చేస్తున్నారంటే ఆల్రెడీ మొబైల్ నంబర్ లింక్ చేసుకుంటున్నారు. కానీ ఆ నంబర్ అయితే ఆళ్ళ దగ్గర అయితే ఉండట్లేదు. కొంతమంది వాడడం మానేస్తున్నారు కదా! వాడడం మానేప్పుడు ఏమవుతుందంటే ఆ నంబర్ అయితే బ్లాక్ అయిపోతుంది. ఆల్రెడీ ఈ ఆధార్ కార్డ్‌లో నంబర్ లింక్ అయిపోయింది కదా! అని చెప్పి చూసుకుంటలేదు. మీరు ఖచ్చితంగా ఆ నంబర్ మీ దగ్గర ఉందా లేదా చూసుకొని మళ్ళీ మీరు రెండోసారి అయితే ఆధార్ కార్డ్ అయితే లింక్ అయితే చేయించుకోండి. తర్వాత మీకు పథకం స్టార్ట్ అయినప్పుడు అప్లై చేసుకున్నప్పుడైతే ఎటువంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు. అలాగే ఇంకా చాలామంది మహిళలకైతే ఇంకా ఈ అకౌంట్ కూడా లేని వాళ్ళైతే చాలామందైతే ఉన్నారు. వాళ్ళైతే ఖచ్చితంగా ఇప్పుడు కొత్త అకౌంట్ అయితే చేయించుకోండి. తర్వాత మీకు ఎటువంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు. అలాగే ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఆల్రెడీ స్టార్టింగ్‌లో చెప్పాను కదండీ! పోస్ట్ ఆఫీస్ అకౌంట్ గురించి. ఆల్రెడీ మీరు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ చేయించుకొని ఉంటే నాకు తెలిసైతే మీకు ఈ పథకాలన్నీ మీకు పోస్ట్ ఆఫీస్ అకౌంట్‌లో అయితే పడే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఆల్రెడీ మీ పోస్ట్ ఆఫీస్ సంబంధించి ఎన్‌పీసీఐ అకౌంట్ యాక్టివ్ అయితే చేసుకున్నారు కదా! ఈ పోస్ట్ ఆఫీస్ అకౌంట్‌లో అయితే మీకు పథకానికి సంబంధించి అమౌంట్ అయితే పడే అవకాశాలైతే ఉన్నాయి. సూపర్ సిక్స్‌లో అన్ని పథకాలకి మీకు వర్తించాలంటే ఖచ్చితంగా మీకు సరైన డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీ దగ్గరైతే ఉంచుకోండి. థాంక్ యూ.